పొద్దున్న ఎందుకు సోకండాలు పెడుతున్నావు? నేలకొచ్చిన ఆడపిల్లలు వింటే ఎవరైనా పోయారేమో అనుకుంటారు. పోరంబోకెదవా రోజు ఇంతే బాబు గారు. గొంతు లోతు నీళ్ళలో నించుని మేకపిల్లలా అరుస్తాడు. అడిగితే సంగీత సాధనం అంటాడు. పైకి రారా, అట్టా చూస్తావేనరా? సంగీతం గురించి నీకేం తెలుసులే మావయ్య. మావయ్యట మావయ్య. ఈ బంధుత్వాలన్నీ తీసి పక్కన పెట్టు. నీ బోటివాడు నా మేనల్ని చెప్పుకోవడం నాకే అవమానం. ఎంతైనా మీ అక్కయ్య గారు అబ్బాయి, రేపు మీ కాబోయే అల్లుడేగా. వీడికి నా పిల్లనిస్తానా? చెరువు దగ్గర నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మేనమావ కదా అని వదిలిపెట్టా. ఎప్పుడో తెలుస్తుంది మన సంగతే. ఎందుకురా వాణ్ణి తిడతావు? పని బాట లేకుండా తిరుగుతావు, భోజనానికి మాత్రం వస్తావు. ఏదైనా పని వెతుక్కోవచ్చుగా. రాయపరాజు గారి మిల్లులో పనికి పెడతానన్నాడుగా. 4 రాళ్లు సంపాదిస్తే ఊళ్ళో గౌరవంగా ఉండదు. మామా నువ్వు ఇలా దెప్పి పొడుస్తూ మాట్లాడితే నేను వెళ్ళి మిలిటరీలో చేరిపోతా. నోరు తెరిస్తే చాలు ఇదొకటి చెప్పి నన్ను భయపెడతావు. సరేలే, నంచుకోవడానికి ఊరగానే లేదా? ఆ గౌరిని చేసుకోవచ్చుగా. కావలసినవన్నీ వండి వడ్డిస్తుంది. గౌరీ, ఏమిటి సరసం? నీతో సరసాలు ఆడకపోతే ఎవరితో ఆడతాను? అవును గాని గుళ్ళో ఒంటరిగా కూర్చుని అమ్మవారిని ఏమిటి అడుగుతున్నావు? మన పెళ్లి ఎప్పుడని అడుగుతున్నా. అది అమ్మవారిని అడిగితే ఏం లాభం? వచ్చి మా నాన్న అడుగు. మీ నాన్న అడగల? నాకన్నా గొప్ప సంబంధం తేగలడా నీకు? సర్లే పోవయ్యా. ఈ తాతబ్బాయి కూతురు గౌరీని పెళ్లి చేసుకోవడానికి 1,00,000 మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అందమైన కుర్రాళ్ళు తెలుసా? నిన్ను చేసుకోవడానిక? పట్టుకొచ్చి వాకిట్లో కట్టే మీ నాన్న కాపలాగా ఉంటారు. ఏమిటి నువ్వు మాట మెదిలితే మా నాన్న మీద కాలు దూతావు. మరి పోజు పెడతాడని పెద్ద మనిషి. నాతో గొప్ప పాటగాన్ని భుజాన్ని ఎక్కించుకుని అడగకుండానే పెళ్లి చేయాలి మీ నాన్న. చూడు, నీకెందుకు మిగతా వాళ్ళు వినలేదని బాధ. నువ్వు నా కోసం పాడు, నీ వింటూనే ఉంటాను చచ్చే వరకు. ఒత్తినే పాడమంటే ఎలా? ముద్దిచ్చాడు. ముద్దు కావాలా? దగ్గరకురా, నిన్ను ముంచేస్తాను. ఉండు, నీ సంగతి చెప్తా.